హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. మనం రోజు ఏదో ఒక ఆకుకూర తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. దానికోసం ఈరోజు నేను పాలకూర ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఉల్లిపాయ ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి రెండింటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, పసుపు, ఉప్పు అంతా వేసుకొని ఈ ఆనియన్స్ బంగారు రంగు వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇలా అంతా మగ్గిన తర్వాత పాలకూర అంతా వేసుకొని కలుపుకోవాలి. పాలకూర వేసిన తర్వాత దీని మీద మూత పెట్టకుండా మగ్గించుకోవాలి. ఈ పాలకూర తొందరగా మగ్గిపోతుందండి. మనము ఆకుకూరల మీద మూత పెట్టామనుకో అంత వాటరు ఎక్కువ ఊరిపోతుంది. తర్వాత సరిపడా కారం, ధనియాల పొడి, ఉప్పు అంతా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.